తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ తెలంగాణ బచావో పేరుతో ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం నుంచి మేడారం వరకు యాత్ర నిర్వహిస్తామని టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఉద్యమ కాలం నాటి అనుభవాలను జోడించి అందరినీ ఏకం చేస్తామని అన్నారు. తెలంగాణ జనసమితిని ఏ పార్టీలో విలీనం చేసే ప్రసక్తి లేదని, పొత్తుల అంశంపైన ఇంకా చర్చలు జరపలేదంటున్న ప్రొఫెసర్ కోదండరాంతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం గారు. సార్ చెప్పండి, తెలంగాణను రక్షించుకుందాం, కాపాడుకుందాం, అభివృద్ధి ముసుగులో జరుగుతున్న ఈ దోపిడీ పాలన నుంచి విముక్తి కలిగించేందుకు తెలంగాణ బచావో పేరుతో యాత్ర చేపడుతున్నారు. ఎలాంటి అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు? మేము ప్రధానంగా ఏంటంటే, ఒకవైపు ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగిన నష్టానికి పరిహారం దొరకట్లేదు, అదొక అంశం. రెండవది ఏంటంటే, ఇవాళ రైతులకు ఎరువులు, మందులు, విత్తనాల ధరలు పెరుగుతున్నాయి. వాటిపైన కొంత సబ్సిడీలు రావాల్సిన అవసరం ఉంది. రుణమాఫీ జరగకపోవడంతో బయట విపరీతమైన వడ్డీకి అప్పు తెచ్చుకుంటున్నారు. ఈ సమస్యలన్నింటినీ కూడా మేము లేవనెత్తదలిచినాం. అదేవిధంగా కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి దోపిడీని, తరుగు పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీ గురించి కూడా మాట్లాడదలిచినాం. విచ్చలవిడి భూసేకరణ గురించి, ఇట్లాంటి చాలా అంశాలు, వీటన్నింటి మీద కూడా మాట్లాడుతూ ఇవాళ పర్యావరణ విధ్వంసం కారణంగా మనకు అక్కడక్కడ గ్రామాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను లేవనెత్తుతాం. ప్రత్యేకించి సింగరేణి ప్రాంతాల్లో పోడు రైతుల సమస్యల గురించి, ఎజైన్డ్ భూముల సమస్యల గురించి, వీటన్నింటి గురించి మేము మాట్లాడతాం. ధరణి గురించి మాట్లాడతాం. ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే రైతుల బతుకుదెరు సమస్యల మీద ప్రధానమైనటువంటి చర్చ, ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రచారం అనేది 2 రోజుల యాత్ర మాత్రమే కాదు, మేము మొత్తంగా తెలంగాణ బచావ్ సదస్సు ద్వారా చెప్పదలుచుకున్నటువంటి విషయం. ధరణి మీద సదస్సులు పెట్టినా ప్రధానంగా వీటి మీద దృష్టి పెట్టాలని చెప్పి ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. అవి మా కీలకమైన ప్రచార అంశాలుగా ఉంటాయి. ధరణి విషయానికి వస్తే బండి సంజయ్ కావచ్చు, ధరణి కొనసాగిస్తాం, ఏదైతే కేసీఆర్ పథకాలు ఉన్నాయో వీటిని కూడా కొనసాగిస్తామని చెప్తారు. కోదండరాం ఏం చెప్తారు ధరణి విషయంలో మార్పు చాలా, ఇది అమలు జరిగిన తీరు, రూపొందించిన తీరు మాత్రం సరిగ్గా లేదు. అది పెద్ద రైతులకు లాభం చేసి పేద రైతుల పొట్టలు కొట్టే విధంగా ఉంది. దాన్ని సంపూర్ణంగా సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సంస్కరణలు అనేవి జరగకపోతే ధరణి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు రేపు ప్రజలు. కాబట్టి హైకోర్టు తీర్పు ఇచ్చింది ఈ మధ్యన, చాలా సుదీర్ఘమైనటువంటి ఒక తీర్పు అది. ఆ ఉత్తర్వుల్లో వాళ్ళు చాలా స్పష్టంగా 20 రకాల సమస్యలను గుర్తించిండ్రు. వాటి పరిష్కారానికి ఇప్పుడున్న 66 చట్టం పనికిరాదని చెప్పిండ్రు. అన్ని సమస్యలను జూలై 15 లోగా పరిష్కరించాలని కూడా వాళ్ళు ఆదేశించారు. ఆ తీర్పు వెలుగులో మేము ధరణి సంస్కరణల కోసం ప్రభుత్వం నుంచి ఒక కాల పరిమితితో కూడినటువంటి ఒక ప్రకటనను మేము ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నాం. దాన్ని సాధించడానికి మా వంతు ప్రయత్నము, సమిష్టి కృషి ఉంటుంది. చూడొచ్చు, రాష్ట్ర కమిటీ ప్రకటించారు. ఎలక్షన్స్ కి టీజేఎస్ పార్టీ ఎలా ఉండబోతుంది, ఎలాంటి వ్యూహాలతో వెళ్ళబోతుంది, ఏదైనా పొత్తు అంశం పైన తెర మీదకి వస్తున్నాయి, అలా వార్తలు వినిపిస్తున్నాయి, ఎలా ఉంటుంది? ప్రొఫెసర్ కోదండరాం గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తో భేటీ అయినట్టుగా, అలాగే జూపల్లి కృష్ణారావుతో కూడా భేటీ అయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. జూపల్లి కృష్ణారావు గారిని కలిసిన మాట వాస్తవం. ఇంకా మిగతావి ఏవి కూడా మేము పొత్తుల గురించి మాట్లాడలేదు. తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు, ప్రజాస్వామిక శక్తులు ఐక్యం కావటం ఒకవైపు అవసరమైతే, దాని వెలుపల రాజకీయ శక్తుల ఐక్యత కూడా అవసరమైన, అది ఎట్లా ఏంది అనేది ఇంకా ఒక స్పష్టత ఏమీ రాలేదు. మేము అట్లాంటి ఆలోచన చేయట్లేదు. పార్టీని రద్దు చేసుకుంటాం, విలీనం చేస్తామనే ఆలోచన తప్పు. అట్లాంటి ఆలోచన మాకు లేదు. మా కార్యాచరణ మేము కొనసాగిస్తూ అవసరమైతే కలిసి వచ్చే ఒక భావసారూప్యత గల శక్తులతో కలిసి ప్రయాణం చేస్తాం. అంటే ఇప్పుడు 2వ రాజధాని దానిపైన తెర మీదకి వస్తుంది ఇక్కడ బీజేపీ ప్రభుత్వం కావచ్చు, మీరేమంటారు? 2వ రాజధాని గురించి కూడా మాట్లాడతాం, కానీ మేము మళ్ళా ఆలోచించిన తర్వాత దాని గురించి స్పందిస్తాం. ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో ధరణి విషయంలో కూడా అనేక సమస్యలు, ధరణి విషయంలో రైతులు నష్టపోతున్నారు. ప్రధానంగా 20 సమస్యలతో కూడిన ధరణిని కూడా దీన్ని మార్చవలసిన అవసరం ఉందని కోదండరాం గారు చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే తెలంగాణలో అభివృద్ధి పేరుతో కూడా వంచన జరుగుతుంది, ఇదంతా కూడా ఈ పాలన నుంచి ప్రజలకు వివరించేందుకు 2 రోజుల పాటు యాత్రను చేరున్నారు. ఈ యాత్రను కూడా
ఏదైతే మొదటి దశ ఈ నెల 21వ రోజు ప్రారంభం కానుంది. అలాగే దీనికి సంబంధించి కూడా మరొక దిశ కూడా యాత్ర ఉంటుంది. అలాగే తెలంగాణలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, అలాగే ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీల విస్మరణకు సంబంధించిన అంశాలను కావచ్చు ఇంటింటికి చేరవేస్తాం. అదేలాగే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి మరిచిన వాటిని కూడా ప్రజాక్షేత్రంలో ఉంచే విధంగా కూడా టీజేఎస్ పార్టీ ముందుకెళ్తుంది. పాదయాత్ర ద్వారా ఈ యాత్ర ద్వారా తీసుకెళ్తుందని చెప్పేసి కోదండంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శివతో కలిసి హరీష్ అమ్మాలి.